ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తినాలన్నా మోజే తీరనిది. ఇది వంకాయ కూరకే కాదు, కంద బచ్చలి కూడా వర్తిస్తుంది. అదేనండి వన్ ఆఫ్ అవర్ వింటేజ్ స్పెషల్ అపియరెన్స్ కంద బచ్చలి. సో మరి ఈ కంద బచ్చలి కూర ఆవ పెట్టుకుని చేసుకుంటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా. మరి చిన్న చిన్న పొరపాట్ల వల్ల దీన్ని పర్ఫెక్ట్ ఫ్లేవర్ని మనం మిస్ అయిపోతున్నాం అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి, సో ఆవ మనం ఎప్పుడూ కూడా ఈ బిజీ లైఫ్లో మిక్సీలో ఆడేస్తూ ఉంటాం, కానీ ఇలాగ రోట్లో రుబ్బుకున్నది, గుంటలో రుబ్బుకున్న ఫ్లేవర్ దానికి రానే రాదు. ఖచ్చితంగా ఇలా రోట్లో రుబ్బుకొని చోవిలాగా ప్రిపేర్ చేసుకున్న ఆవ వేస్తేనే కందా బచ్చలికి మన ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇంకొక చిన్న విషయం అండోయ్, ఆవని ఉత్తి ఆవాలతో మాత్రమే కాకుండా చిన్న అల్లం ముక్కని యాడ్ చేసి వేసుకోండి. ఆ ఘాటుకి రుచి అమృతం అనాలన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి, కూర స్టవ్ మీద నుంచి అలా దింపంగానే వేడి మీద ఆవ కలిపేస్తారు. అలా కలిపితే ఆవ చేదు కూరకి పట్టేసి కూర కొద్దిగా వగరుగా చేదుగా అనిపిస్తుంది. మన వాళ్ళందరూ ఇదేంటి కూర కొంచెం చేదొచ్చింది అనుకుంటారు అనమాట. కానీ స్టవ్ మించి కూర దింపిన ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మీరు ఈ ఆవని అందులో కలపండి, పర్ఫెక్ట్ అమృతాన్ని మించిన కందబచ్చలి కూర రెడీ అయిపోతుంది. చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అందుకే నేను కంచంలో వేడివేడిగా అన్నం విత్ కందబచ్చలి కూర. స్పెషల్ అపియరెన్స్ గానుగ నూనె అండి. సో గానుగ నూనె వేసుకుంటే నడుము గట్టి పడటంతో పాటు వంట రుచి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. దాంతో నేను అది వేసుకొని తింటున్నాను. ఒక ముద్ద తిన్న వెంటనే నా ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూసి మీకు అర్థమైపోతూ ఉండాలి ఆ కూర ఎంత బాగుంది అనేది. కానీ నేను ఒక ముద్దతో ఆపలేదు, కంచుడు లాగించేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి మీరు కూడా కంద బచ్చలి కూరలో ఆవ పెట్టి వండి మీ ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.